ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తుందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశంలో మోడీ నాయకత్వం మరింత బలపడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి విజయకేతనం ఎగురవేసింది అని బీజేపీ నాయకులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ, అదేవిధంగా రాబో ఎన్నికలలో గల్లీ ప్రతిదీ కూడా కమలంపు కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. దేశంలోని మేధావి వర్గం ఎక్కువగా ఉండే ఢిల్లీ ప్రాంతంలో ఆ మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కైవసం చేశారు అధికారాన్ని. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ టీచర్స్ అనుకోవచ్చు, పట్టభద్రుల ఎన్నికలే అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి పాలనను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఉచితాలను అలవాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు ఏ గతి పట్టిందో చూడండి. అనేకమైన ఉచితాలను ప్రవేశపెట్టి బడ్జెట్ను, రాష్ట్రాలను అప్పుల ఊబిలో దింపిన ఇలాంటి ప్రభుత్వాలకి మేధావి వర్గం ఒక బుద్ధి చెప్పింది. కాబట్టి తెలంగాణ మేధావులు కూడా మనం ఇక్కడ పాలిస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ తీసుకున్నారు. ఇక్కడ ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలపలేక ఎన్నికలలో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నారు. అంటే ప్రజలు అలాంటి పార్టీకి బీఆర్ఎస్ పలికారు. కాబట్టి మేధావి వర్గం అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ, ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మోగిస్తున్నదనే దానికి ఒక సంకేతంగా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న వేళ ఆ పార్టీ వాళ్ళ చీపురుతో వాళ్ళనే ఊడ్చేసిన విధానం నిజంగా ఢిల్లీలో వాళ్ళ ఓటమిని నిజంగా కూడా ప్రజలే ఈ విధంగా ఊడ్చేసిందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కలలు కంటున్నా గాడిద గుడ్డ ఏదైతున్నదో ఢిల్లీలో రాహుల్ గాంధీ గుడ్డు పెట్టిండు. ఆ గుడ్డును తీసుకురావాల్సిన బాధ్యత ఆయనదే ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా 6 గ్యారంటీల పేరుతో మభ్య పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు రాబోయే టైంలో ఆ గుడ్డ వచ్చిన తర్వాత మొత్తం సీగుడ్డ అవుతుందని చెప్పి తెలియజేస్తుంది. విద్యావంతులైన టీచర్లు, ప్రజలందరికీ కూడా ఆదర్శవంతమైన పౌరులను తయారు చేసే టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని అత్యధిక సంఖ్యలో గెలిపించి దేశ రక్షణలో, దేశ అభివృద్ధిలో భాగస్వాములం అయ్యే విధంగా చర్యలు తీసుకొని వారికి తదు విధంగా ఓట్లేసి బీజేపీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.